హాయ్ గైస్, ఈ రోజు మనం మూడో పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తామా. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? కాలు విరిగినట్లు జీజిన్ ఇంకా యాక్ట్ చేస్తున్నాడు. లిన్షీ ఏమో అతనికి బానిసలాగా పనిచేస్తోంది. ఈ ఎపిసోడ్ లో లిన్షీ గ్రౌండ్ లో శోకంగా పడుకొని ఉన్నప్పుడు అక్కడికి లిన్ వచ్చాడు. తనకొచ్చిన మెడల్స్ అన్ని చూపిస్తున్నాడు. నువ్వా అని మెడల్స్ తీసుకుని చూస్తోంది. ఓ, అథ్లెట్ లో ఉన్నావా, పర్వాలేదే అంటోంది. నువ్వు స్పోర్ట్స్ లో పాల్గొనలేదా అంటున్నాడు. నేను గాని స్పోర్ట్స్ లో ఉన్నానంటే ఇక పరిగెత్తితే కింద పడి ముక్కు పగులుతుంది, అందువల్ల అలాంటి రిస్క్ తీసుకోవట్లేదు అంటోంది. ఏంటయ్యా ఇవి నిజంగా గోల్డ్ కాదా, ఊరికే గోల్డ్ ప్లేటేనా అంటోంది. ఏం చెప్తున్నావు నువ్వు, ఇది అమ్మి నేను పెద్ద ధనవంతుని కావాలని అనుకుంటున్నానే అని అతడు అంటున్నాడు. ఊరికే అలా కామెడీ చేస్తున్నాడు. సరే, నేను వచ్చేటప్పుడు శోకంగా పడుకుని ఉన్నావే, ఏంటి విషయం అని అడిగాడు. అదెందుకు అడుగుతున్నావు, రేపు ఒక ప్రోగ్రాం ఉంది, నేను దానికోసం ఒక స్ట్రీట్ కు వెళ్ళాలి, దాని గురించి ఆలోచిస్తేనే ఒకలాగా ఉంది అంటోంది. మరుసటి రోజు చూపించారు. ఆ ప్రోగ్రాం కోసం వచ్చారు. వీళ్ళు నలుగురు ఒక టీం లా ఉంది. వీళ్ళ పని ఏంటంటే గోడలకు పోస్టర్స్ అతికించారు కదా, వాటిని రిమూవ్ చేయాలి. అక్కడికి వచ్చి ఒక ప్లేస్ ను చూశారు. అక్కడ చాలా అతికించి పెట్టారు. అప్పుడు జిన్, షియా, ఇది మీరిద్దరు చూసుకోండి, మేము వేరే చోట పని చేస్తాం అని అంటున్నారు. నైస్ గా ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు హీరో అలాగే చూస్తున్నాడు. అప్పుడు లిన్షీకి అర్థమైపోయింది. ఓకే ఓకే, అంతా నేనే చేస్తా అంటోంది. తనే అంతా తీస్తోంది. ఆమెకు సరిగా చేయడం రావట్లేదు, చాలా కష్టపడుతోంది. ఇప్పుడు అతడు చూడలేక లేచాడు. చాలా కష్టపడుతూ నడుస్తున్నట్లు లేవలేక నడుస్తున్నాడు. చేతిలో ఏదో స్ప్రే బాటిల్ ఉంది, దాంతో కొట్టగానే టక్కున వచ్చింది. ఇలా చెయ్యి అని అంటుంటే, ఇది బాగుందే, నేను సరిగా చూడలేదు, మళ్ళొకసారి చేయవా అంటోంది. ఎలా, అంతా చేసి చూపించాలా, నువ్వు మాత్రం చూస్తూ కూర్చుంటావా అంటున్నాడు. సరే సరే నేనే చేస్తా అంటోంది. ఆమె చెయ్యి బాగా నొప్పిలేస్తోంది. అయినా కూడా ఆమె చేస్తుంటే ఇతడు అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు లంచ్ టైం, భోజనం కోసం వచ్చారు. ఈమె చికెన్ తినకుండా ఉంటుంటే జీజున్ చూసి ఒక చికెన్ పీస్ తీసి పెట్టాడు. లిన్షీ అతన్ని ఒకలాగా చూస్తుంటే, ఏమీ లేదు, నువ్వు మళ్ళీ పని చేయాలి కదా, కొంచెం బలం కావాలి కదా, తిని ఇస్తుంటాడు. ఆమె వేరే చాలా టైర్డ్ అయిపోయింది. షియాతో ఏమంటుందంటే, ఈ రోజు నేను ఇన్ని పోస్టర్లు తీసానో తెలుసా, 250 తీసా, చేతులన్నీ నొప్పి పెడుతున్నాయి అంటోంది. అప్పుడు షియా వెంటనే ఆమెను చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళింది. నువ్వేం చేస్తున్నావు, అతడు కావాలనే నిన్ను బుల్లీ చేస్తున్నాడు, నీకు అది అర్థం కావట్లేదా, అన్ని పనులన్నీ నీ మీదే వేసుకుని పని చేస్తున్నావు ఇలా అంటుంటే, నేనేం చేసేది, అతని కాలుకు దెబ్బ తగలడానికి కారణం నేనే కదా, అందువల్ల పనులన్నీ నేనే చేయాలి అంటోంది. ఇంకోవైపు జిన్, రే నిజంగానే నీ కాలికి దెబ్బ తగిలిందా అంటున్నాడు. నాకు బాగానే కనిపిస్తోంది, ఎందుకురా ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు అంటున్నాడు. ఇంకోవైపు లిన్షీ, షియా మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడ ఒక పోస్టర్ ఉంది. అందులో ఏముందంటే, ఒక పిల్లి మిస్ అయినట్లు ప్రకటన ఉంది. ఆ పిల్లిని కనిపెడితే ఇక్కడ కాంటాక్ట్ చేయండి అని ఓనర్ యొక్క నంబర్ ఇచ్చారు. అది చూసి జీజిన్ జిన్ ను పిలిచారు. జీజిన్ ఎప్పట్లాగే క్యాజువల్ గా నిలబడబోయాడు. కానీ అప్పుడే అతనికి గుర్తొచ్చింది, తనకిప్పుడు కాలికి దెబ్బ తగిలిందని. ఇప్పుడు జిన్నే అతన్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. నలుగురు ఆ పోస్టర్ ని చూశారు. ఇప్పుడు ఏం చేద్దామని లిన్షీ అడుగుతోంది. ఏం చేసేది, పనే చేయాలి అని అంటుంటే అందరూ అతన్ని ఒకలాగా చూస్తున్నారు. సరే సరే, ఆ పిల్లిని వెతుకుదాం రండి అని జీజిన్ అంటాడు. చాలా పిల్లులు కనిపించాయి, కానీ ఆ పర్టికల్ పిల్లి మాత్రం కనిపించలేదు. జీజిన్ వీల్ చైర్ ను తోసుకుంటూ ఒక పక్కకు వచ్చాడు. చెట్టు పైన పిల్లి ఉండడం అతడు గమనించాడు. ఇదిగో చూడండి, ఆ ఫోటోలో ఉన్న పిల్లి ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు. అవును, అదే అని గుర్తించారు, కానీ పైకెక్కి దాన్ని ఎవరు తీసుకురావాలి అని అంటున్నారు. ఇప్పుడు జిన్ ఎక్కుతున్నాడు, కానీ చివరి వరకు ఎక్కలేకపోయాడు. అప్పుడు షియా తితో, నువ్వు దేనికి పనికిరావు అని కిందకి దించింది. ఇప్పుడు ఎవరు వెళ్ళేది అని అంటుంటే, జీజిన్ నేనే ఎక్కుతా అన్నట్లు లేవబోతున్నాడు. ఏంటి, నువ్వు వెళ్తావా, నీ కాళ్ళు అలా ఉన్న పరిస్థితుల్లో ఎలా వెళ్ళగలవు అని లిన్షీ అంటోంది. సరే, ఇతడు నిజం చెప్దామని అనుకుని అది ఏమీ లేదు అనబోతుంటాడు. అప్పుడు లిన్షీ, ఉండు నేను చెట్టెక్కుతా అని వెళ్తోంది. అప్పుడు అవసరం లేదు, నువ్వు వెళ్తా అంటుంటాడు. అరే, నేను చెట్లు బాగానే ఎక్కుతా అని చెప్పి ఎక్కడం స్టార్ట్ చేసింది. కింద పడతావు, జాగ్రత్త అని అతడు అంటుంటే, నాకు దెబ్బ తగిలినా కూడా నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానులే, బాధపడకంటోంది. ఇప్పుడు ఆమె పిల్లి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ కింద పడుతుందో అని చెప్పి జీజిన్ లేచే స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు ఆమె పిల్లి తీసుకుని కిందకి వచ్చింది. పిల్లిని చూసి చాలా క్యూట్ గా ఉంది కదా అనుకుంటున్నారు. కానీ జీజిన్ పిల్లిని చూడట్లేదు, లిన్షీనే చూస్తున్నాడు. పిల్లి కంటే కూడా లిన్షీనే అతని కళ్ళకు క్యూట్ గా కనిపిస్తోంది. ఆ పిల్లిని తీసుకొచ్చి ఓనర్ లేడీకి ఇచ్చారు. ఆమె అక్కడున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్తోంది. ఆ పిల్లిని చేతుల్లోకి తీసుకుని, నీకు నాకు ఎవరు లేరు కదా, మనమే ఒకరికొకరుగా ఉండాలి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు, నీకోసం చాలా వండి పెట్టాను, రా తిందాం అని పిలుస్తోంది. జిన్ ఆ పిల్లిని చూస్తూ
ఈ పిల్లి నాకంటే కూడా మంచి భోజనం తింటోంది అంటున్నాడు. అప్పుడు లిన్షి ఒకలాగా చూస్తోంది. అప్పుడే జీజిన్ నోట్ చేశాడు లిన్షి యొక్క చేతికి క్రాక్ అయిందని. ఆమె అది గమనించలేదు. ఆ పిల్లిని చూస్తూ నాకు ఈర్ష్యగా ఉంది అంటోంది. ఎందుకే అలా అని ఆ ఫ్రెండ్ అడుగుతుంటే ఎందుకంటే కనిపించకుండా పోయినా కూడా కనుగొనొచ్చు కదా అంటోంది. తన తమ్ముడు గుర్తొచ్చినట్లున్నాడు. ఒకలాగా శోకంగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంటి వైపు వస్తున్నారు. ఒక నిమిషం నా బ్యాగ్ ఇస్తావా అని జీజిని అడిగాడు. ఒక క్లాత్ తీసి ఇదిగో చెయ్యిని తుడుచుకో, మా అమ్మగారిని చూసిందంటే నేనే గీకానని అంటోంది. ఆ క్లాత్ తీసుకుని చెయ్యి తుడుచుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత మందు వేసుకుంటోంది. ఆమె చేతులతో వేసుకోవడానికి కొంచెం శ్రమ పడుతుంటే జీజిని చూసి తీసుకురా నేను వేస్తా అంటున్నాడు. ఆమెను కూర్చోబెట్టి అతడు తుడిచి మందేస్తున్నాడు. ఇంత దెబ్బలు తగిలినా కూడా ఆ పిల్లిని కాపాడాలా అంటుంటాడు. అవును, ఆ పిల్లి చివరగా ఓనర్కు గుడ్ బై చెప్పొద్దా అంటోంది. ఏమంటున్నావు అంటుంటే ఆ పిల్లి ఆ ఇంట్లోంచి ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా? దానికి వయసు అయిపోయింది. అది చనిపోతున్నట్లు దానికి తెలిసిపోయింది. అందుకే ఓనర్ ను బాధ పెట్టకూడదని చెప్పి బయటకు వచ్చింది. ఇదంతా విన్న తర్వాత బాగా కథలు చెప్పడం నువ్వెక్కడ నేర్చుకున్నావు అంటున్నాడు. నేను చెప్పేది నిజమే, కానీ చివరగా చనిపోయే ముందు ఇద్దరు గుడ్ బై చెప్పుకోవాలి కదా, అందువల్లే దాన్ని కాపాడా అని లిన్షి అంటోంది. ఇదంతా నమ్మేటట్లుందా? పిల్లికి 7 ప్రాణాలు ఉంటాయట కదా. ఇలా అంటుంటే ఎవరు చెప్పారు? అలా ఏం కాదు. పిల్లికైనా మనిషికైనా ఒకటే ప్రాణం. అది పోతే మళ్ళీ తిరిగి రాదు అని చాలా కోపంగా మాట్లాడి వెళ్తోంది. అతనికేం అర్థం కావట్లేదు ఈమె ఎందుకింత టెన్షన్ అయిందని. వెంటనే ఇంటికొచ్చాక నెట్ లో సెర్చ్ చేస్తున్నాడు. నిజంగానే పిల్లికి ఒక ప్రాణమే అన్నట్లు రాసి ఉంది. ఆ తర్వాత అయితే నేనే ఓవర్ చేశానా అనుకున్నాడు. లిన్షికి సారీ చెప్దామని వస్తున్నాడు. తలుపు తడుతూ సరే వదిలే, నేనేదో అలా అన్నాను. అతడు సారీ చెప్పినట్లు చెప్తుంటే లోపల నుంచి ఎలాంటి శబ్దం రావట్లేదు. ఏంటి మాట్లాడట్లేదు అని టప్పున తలుపు తెరిచి లోపలికి వెళ్తే ఆమె పడుకుని ఉంది. ఇతడు అక్కడికి వెళ్లి చూస్తే టేబుల్ పై ఒక ఫైల్ ఉంది. ఏంట్రా అని ఓపెన్ చేసి చూస్తే ఇకపై అతని ఫ్రీడమ్ లో నేను తలదూర్చకూడదు అని రాసింది. అతనితో ఫ్రెండ్లీగా ఉండాలని చాలా ట్రై చేస్తోంది. దానికోసం పాయింట్స్ కూడా రాసింది. అది చూసిన తర్వాత లిన్షిని చూస్తుంటే ఇతనికి పాపంగా అనిపిస్తోంది. రాత్రికి రాత్రి ఏం చేశాడంటే ఆ రోజు వాల్ పేపర్స్ రిమూవ్ చేయడానికి వెళ్లారు కదా, అక్కడికి వచ్చాడు. నెక్స్ట్ డే పేరెంట్స్ వాల్ పేపర్స్ రిమూవ్ చేయాలి. అందువల్ల ఒక్కడే వచ్చి వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నాడు. మొత్తం కంప్లీట్ చేశాడు. కానీ ఎంప్టీగా ఉండడం వల్ల ఒక 2-3 మాత్రం అక్కడ అతికించి మళ్ళీ తిరిగి వచ్చాడు. సీన్ కట్ చేసి లిన్ను చూపించారు. అతడు ఫ్రెండ్స్ తో తింటున్నాడు. తిన్న తర్వాత రండ్రా వెళ్తున్నాం అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏంట్రా మళ్ళీ జాగింగా, ఎందుకురా చావగొడుతున్నావు అని అంటుంటే అది కాదురా ఇంకో ముఖ్యమైన విషయం ఉంది అని అంటున్నాడు. ఏదైనా ఉపయోగపడేటట్లు చేయాలి కదా అని చెప్పి అందరినీ ఆ స్ట్రీట్ వైపు తీసుకొచ్చాడు. ఎందుకంటే అతనికి తెలుసు లిన్షికి ఇక్కడ పని ఉందని. లిన్షికి ఎక్కువ పని ఉండకూడదని తన ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి ఆ వాల్ పేపర్స్ రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అక్కడికి వచ్చి చూస్తే ఏమీ కనిపించట్లేదు. ఏంట్రా లిన్షి ఒక్కరోజే అంతా కంప్లీట్ చేసిందా అనుకుంటున్నాడు. సరే క్లీన్ చేయండి అని చెప్పి అందరూ చీపుర్లు తీసుకుని క్లీన్ చేస్తున్నారు. మరుసటి రోజు లిన్షి జీజిని తీసుకుని వచ్చింది. చూడగానే షాక్ అయిపోయింది. ఏంటి ఇంత క్లీన్ గా ఉంది, అయితే మనం ఈ రోజు పని చేయనవసరం లేదా అంటోంది. ఏ అమ్మాయి ఇలా చేసింది అని అంటుంటే ఎవరికి తెలుసు, ఒక అబ్బాయి కూడా చేసి ఉంటాడేమో అంటున్నాడు. అప్పుడు ఒక అంకుల్ వచ్చాడు. ఇంతకు ముందే అంటించాను, ఆ లోపలే తీసేశారా అని మళ్ళీ ఒక పోస్టర్ అతికించబోతున్నాడు. లిన్షి టెన్షన్ అయిపోయి వీళ్ళకి ఇదే పనా అంటోంది. అప్పుడు జీజిని ఆపాడు. ఏం చేస్తున్నావు కాసేపు ఆగా అన్నాడు. కానీ ఆమె ముందుకు వచ్చి ఏం చేస్తున్నారు, మీకు అతికించడానికి వేరే చోటే దొరకలేదా అంటోంది. అప్పుడు అతడు ఇంకా కోపడుతున్నాడు. అలాగైతే నువ్వే ఈ పోస్టర్స్ తీసావా అని ఒకరికొకరు గొడవ పడుతున్నారు. ఒకనొక సమయంలో అతడు టెన్షన్ అయిపోయి పక్కన బకెట్ లో ఉన్న నీళ్లు తీసి ఆమెపై పోయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఎమోషనల్ అయిపోయిన జీజిన్ వీల్ చైర్ లోంచి లేచొచ్చి టక్కున ఆ బకెట్ ను ఒక్క తన్నాడు. ఆ నీళ్లన్నీ ఆ వ్యక్తిపై పడ్డాయి. అతడు టెన్షన్ అయిపోయి ఉండండి మిమ్మల్ని ఏం చేస్తాను అని వెంబడిస్తున్నాడు. అప్పుడు జీజిన్ ఆమె చేయిని పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. చాలా దూరం పరిగెత్తుకొచ్చారు. ఒక చోట సేఫ్ గా ఉన్నారు. జీజిన్ ఆమెను తిడుతున్నాడు. నీకు బుద్ధి లేదా, అతని దగ్గర చిక్కుకుంటే మన పరిస్థితి ఏంటి అంటున్నాడు. సరే వదిలే, మనం సేఫ్ గా వచ్చాం కదా, అంతేకాదు ఒక కిక్ చేసావు చూడు, అది సూపర్ గా ఉంది అంటోంది. తర్వాత కాళ్ళు చూసింది. అవును నీ వీల్ చైర్ ఎక్కడా అని అడిగింది. అయ్యయ్యో అని ఇప్పుడు దొంగ చూపులు చూస్తున్నాడు. అప్పుడు లిన్షి చూస్తూ కాలు ఇంత ఫ్రాక్చర్ అయినా కూడా నొప్పిని అనుభవిస్తూ ఇంత పరిగెత్తుకుంటూ వచ్చావా అంటోంది. అవునవును ఇప్పుడే నొప్పి తెలుస్తోంది అని కాలును చాలా బాధగా చూస్తున్నాడు. ఒక కాలును చూపిస్తుంటే లేదు నీకు దెబ్బ తగిలింది ఈ కాలు అని అంటోంది. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది ఇతడు మోసం చేస్తున్నాడని. కానీ కొంచెం సీరియస్ గానే టెన్షన్
టెన్షన్ అవుతోంది. అయితే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? ఇన్నాళ్ళు నీ కాళ్ళకు దెబ్బ తగిలిందని నేను బానిసలాగా పనిచేశాను. ఇలా అంటుంటే ఇదిగో చూడు, ఈ ఐడియా నేను ఇచ్చానా? నాకు నువ్వే ఇచ్చావు. నేనే బానిసలాగా పనిచేస్తానని వాలంటీర్ గా వచ్చావు. నేనేమి ప్లాన్ చేసుకోలేదే అంటున్నాడు. ఇదిగో చూడు, నువ్వు దేంతోనైనా నన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నువ్వు నన్ను మోసం చేశావు కదా. ఇలా అంటుంటే అయితే ఏంటి ఇప్పుడు? నా కాలు విరిగిందనే నేను అన్నాను, దానికి నువ్వెందుకంత టెన్షన్ అవుతున్నావు అంటుంటాడు. అవును, నీ కాలే కదా అని కోపంగా వెళ్తోంది. తిరిగి వచ్చి అతని కాలుపై ఒక్క తన్ను తన్నింది. అతనికి బాగా నొప్పి పెట్టింది. ఏంటి నొప్పి పెడుతోందా అని అడుగుతోంది. అవును అని అంటుంటే నీ కాలే కదా నాకేంటి అంటోంది. చాలా కోపంగా ఇంటికొచ్చింది. ఇద్దరు టెన్షన్ గానే వచ్చారు. అతడు ఒకవైపు తన రూమ్ లో, ఇంకోవైపు ఈమె తన రూమ్ లో చాలా గునుక్కుంటున్నారు. అతనికి నేను ఎంత హానెస్ట్ గా పనిచేశాను, అతడు నన్ను మోసం చేస్తాడా అని హీరోయిన్ తన దగ్గర ఉన్న బొమ్మతో చెప్పుకుంటూ బాధపడుతోంది. ఆ బొమ్మను యాక్చువల్ గా ఆమెకు తమ్ముడే ఇచ్చాడు. ఆ బొమ్మ తీసుకున్న తర్వాత ఆమె ఏమంటుందంటే, రే నాకు కుందేలు బొమ్మే ఇష్టం కదరా, కానీ నక్క బొమ్మ ఎందుకు తీసుకొచ్చావు అంటుంది. ఎందుకంటే నువ్వు నక్కవే కదా, నక్కలాగా జిత్తులతో ప్లాన్లు వేసి అందరినీ ఏడిపిస్తుంటావు కదా, అందువల్ల నీకు ఇదే కరెక్ట్ అంటాడు. అప్పుడు ఆమె అవును, తమ్ముడు చెప్పినట్లు నేనే అందరినీ ఏడిపించాలి, ఇకపై నేనేం చేస్తానో చూడు అని విలన్ లాగా చూపు చూస్తోంది. మరుసటి రోజు జీజిన్ రూమ్ బయటకు వచ్చి చూశాడు. లిన్షీ లేదు, ఎక్కడికి వెళ్ళిందిరా అనుకుంటున్నాడు. కిచెన్ దగ్గర వెతుకుతుంటే వెనక నుంచి వాళ్ళ అమ్మ వచ్చి, ఏంట్రా లిన్షీని వెతుకుతున్నావా? ఆమె స్కూల్ కి వెళ్ళింది కదా అంటోంది. నేనెందుకు ఆమెను వెతుకుతాను, నేను భోజనం ఉందా అని చూడ్డానికి వచ్చా అంటున్నాడు. నేను రెడీ చేశాను, రా తిందామని పిలుస్తోంది. వేగంగా స్కూల్ కి వెళ్ళాలని త్వరగా తింటున్నాడు. అప్పుడు జీజిన్ వాళ్ళ అమ్మ, ఏంట్రా అంతా ఆకలిగా ఉందా అంటోంది. సీన్ కట్ చేసి లిన్షీని చూపించారు. లిన్షీ హీరోతో అస్సలు మాట్లాడట్లేదు. అతనేమనుకుంటున్నాడంటే ఈమెను చిరాకు పెడితేనే తనతో మాట్లాడుతుందని అనుకుంటున్నాడు. ఆమె కోప్పడడం చూస్తుంటే అతనికి నవ్వొస్తోంది. ఆ తర్వాత రూమ్ లోకి వచ్చి శబ్దం చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. పక్క రూమ్ లో ఈమె అసలు చదవలేకపోతోంది, కానీ అతనితో గొడవ పడకుండా చెవిలో హెడ్సెట్ పెట్టుకుని తన పాఠం తను చదువుతోంది. చాలా ఓవర్ చేస్తోంది అని అతడు టెన్షన్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈమె ఫ్రెండ్ ఇది వర్కౌట్ అవుతున్నట్లుందే అనుకుని బయటకు వచ్చి చూస్తున్నారు. జీజిన్ కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఇదంతా కూడా జిన్ నోట్ చేశాడు. మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుని నేరుగా జీజిన్ దగ్గరికి వచ్చాడు. రే ఆమె పాటన ఒక కుక్క పిల్లలాగా నీ కాళ్ళ వెంటే తిరిగింది, కానీ ఓవర్ గా చిరాకు పెట్టావు. ఇప్పుడు చూడు ఆమె నీకు దూరంగా వెళ్తోంది. అప్పుడు అతడు వెళ్ళనివ్వు, ఆమె నా పక్కనే ఉండాలని నేనేం ఆశపడలేదే అంటున్నాడు. ఆమె దూరంగా పోతే ఇంకా నాకు మంచిదే కదా అని అంటున్నాడు. అప్పుడు అతడు ఓ అలాగా, ముఖం చూస్తే అలా అనిపించట్లేదే అని జిన్ అంటుంటాడు. అదే నిజం రా అని చెప్పి గర్వంగా వెళ్తుంటాడు. కానీ జిన్ ఇతన్ని ఆట పట్టిస్తూ నవ్వుతున్నాడు. సీన్ కట్ చేస్తే ఏదో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ జరగబోతోందట. క్లాస్ లో ఉన్న వాళ్ళు జాయిన్ కావాలని అడుగుతున్నారు, కానీ ఎవరు కూడా పేరు ఇవ్వట్లేదు. లిన్షీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా లేచి వెళ్లి పేరిస్తోంది. అప్పుడు వాళ్ళు నువ్వు ఇందులో పాల్గొనలేవు, నువ్వెలా రాగలవు అంటున్నారు. ఎందుకు నేను పాల్గొనకూడదు? ఒకవేళ ప్లేస్ లేకపోతే చెప్పండి, నేను టీలు అందించే పని అయినా చేస్తా అంటోంది. కానీ ఎలాగైనా చేసి నా పేరును మాత్రం చేర్చుకోండి అని బతిమలాడుతోంది. ఇప్పుడు ఈమె పేరు మాత్రమే తీసుకున్నారు, కానీ టీం లేకుండా ఈమె మాత్రం ఎలా ఆడగలదు? ఎందుకు మిగతా వాళ్ళు పేర్లు ఇవ్వట్లేదు ఆమెకు అర్థం కావట్లేదు. అప్పుడు షే దగ్గరికి వచ్చి ఎందుకు ఎవరు పేరు ఇవ్వట్లేదు అని అడిగింది. ఆర్ట్స్ గ్రూప్ కు సైన్స్ గ్రూప్ కు అస్సలు పడదు, వాళ్ళు వేరే బాగా ఆడుతారు, మేము ఎలాగూ ఓడిపోతామని అంతా ఫిక్స్ అయ్యారు, అందువల్లే ఎవరు ఆడట్లేదు అని ఆమె చెప్తోంది. ఇదంతా ఒక కారణమా? అస్సలు మిస్ చేయకూడదు, ఎలాగైనా మనం ఆడి తీరాలి అంటోంది. ఇప్పుడు అందరినీ ఎలా రప్పిస్తానో చూడు అని చెప్పి సమాసాలు కొనుక్కొచ్చి ఏదో లంచంలాగా 2 సమోసాలు ఇచ్చి మీ పేరు ఇవ్వండి అని అంటోంది. జీజిన్ ఆమెను చూస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు. అది ఈమె గమనించింది. వెంటనే సమోసా తీసుకుని అతని దగ్గరికే వస్తున్నట్లు వస్తోంది. అతడు కూడా సరే సరే ఇవ్వు అన్నట్లు చెయ్యి చూపాడు. కానీ అతని దగ్గరికి వచ్చినట్లు వచ్చి ఆమె నేరుగా జిన్ దగ్గరికి వెళ్ళింది. జిన్ 2 సమోసాలు తీసుకుని మర్యాదగా నీ పేరు ఇవ్వు అని అడుగుతోంది. లేదు నేను రాను, నాకంటే కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, వెంటనే వాళ్ళని వెళ్ళి పిలువు అంటుంటాడు. ఎవరు అని అడుగుతుంటే ఇదిగో వెనుకున్నాడే జీజిన్, అతడు బాగా ఆడతాడు అని చెప్పాడు. లిన్షీ జీజిన్ చూస్తోంది. అతడు ఈమెను చూస్తూ నన్ను చాలా బతిమలాడి పిలిస్తే నేను వస్తాను, సమోసా కూడా అవసరం లేదంటాడు. ఏంటి నువ్వు బాగా ఆడతావా? నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదే అంటోంది. నీ అంతట నువ్వు వచ్చి పేరిచ్చినా కూడా నేను వద్దనే చెప్తా అంటుంది. ఇప్పుడు నేరుగా ఎక్కడికి వచ్చిందంటే ఈ రోజు ఒక అథ్లెట్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ లిన్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతనికి చాలా
చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ గా ఉన్నారు. అతడు ఆడుతున్నాడని తెలిసి చాలా మంది గర్ల్స్ వచ్చి అతని పేరును పెట్టి పిలుస్తున్నారు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. అతడు చాలా వేగంగా వస్తున్నాడు. లిన్షీ ఫస్ట్ టైం చూసింది. అతడు బాగా పరిగెత్తుకుంటూ వస్తుంటే అతని పేరు పెట్టి పిలుస్తోంది. అంతేకాదు అతనికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని ఇప్పుడే ఆమెకు తెలిసింది. గేమ్ లో అతడే విన్ అయ్యాడు. ఇప్పుడు అమ్మాయిలంతా అతన్ని చుట్టుముట్టి అతనికి నీళ్ళిస్తున్నారు. కానీ అతడు ఎవరిది తీసుకోలేదు. లిన్షీని చూశాక నేరుగా ఆమె దగ్గరికి వచ్చాడు. లిన్షీ దగ్గర వాటర్ బాటిల్ ఉంది. ఆమె దగ్గర తీసుకున్నాడు. అతన్ని చూస్తూ అస్సలు ఛాన్సే లేదు, నువ్వు ఎంత బాగా పరిగెత్తావో తెలుసా అంటోంది. ఇది ఊరికే డెమో మాత్రమే, నువ్వు గాని వచ్చి ఉన్నావని తెలిస్తే నేను ఇంకా ఎక్కువగా పరిగెత్తేవాడిని అంటుంటాడు. సరే సరే ఇక చాలు, నేను నిన్ను ఒక హెల్ప్ అడగడానికి వచ్చా అంటోంది. అలాగైతే నన్ను ఉత్సాహపరచడానికి రాలేదా అని అడుగుతున్నాడు. సరే రా అని స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే టైంలో జీజిన్ ఏం చేస్తున్నాడంటే ఆ రోజు ఆమె మిల్క్ టీ అడిగినందుకు మిల్క్ టీ విడివిడిగా కొనిచ్చాడు కదా, ఈ రోజు ఆమెకు నచ్చినట్లు ఆమెకు కొని పెడుతుంటాడు. అవన్నీ తీసుకుని ఆమెను చూడ్డానికి వచ్చాడు. ఇంకోవైపు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆమె ఏమడుగుతోందంటే నువ్వు మా టీం తరపున బాస్కెట్ బాల్ ఆడాలి అని అంటోంది. నువ్వేంటి పిచ్చిదానివా ఏంటి, మా క్లాసులో ఉన్న వాళ్ళు నన్ను తిట్టరా అంటుంటాడు. మాకంటూ ఒక టీం ఉంది కదా, నేను వాళ్ళ తరపునే ఆడాలి కదా అంటున్నాడు. నువ్వంటే ఎవరికి నచ్చదని అన్నావు అంటుంటే అందుకోసం ఫోర్స్ అని వస్తే నేను అస్సలు ఆగలేను, నేను నా టీంలోనే ఆడతా అంటాడు. సరే ఇంతకీ అమ్మాయిలకు బాస్కెట్ బాల్ టీంలో ఎంతమంది ఉంటారని కూడా తెలియదు, కానీ నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటుంటాడు. యాక్చువల్ గా ఈమె తమ్ముడితో ఎప్పుడు బాస్కెట్ బాల్ ఆడేది. తమ్ముడికైనా ఈమెకైనా అందులో చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ డే స్కూల్ కు వచ్చిన తర్వాత గ్రౌండ్ కు వచ్చింది. అక్కడ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. జీజిన్ బాగా ఆడుతున్నాడు. అతన్ని చూస్తూ జీజిన్ కు ఆడడం తెలుసా అని అడిగింది. అతడే టీం కెప్టెన్ అని షిన్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటున్న పక్కనే లిన్ యొక్క టీం ఆడుతోంది. ఎప్పుడు వాళ్ళే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు. ఈ రోజు వీళ్ళు కూడా ఆడుతుంటే వాళ్ళతో గొడవ పడడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఏంటయ్యా సంబంధం లేని చోటుకొచ్చారు, బుక్ తీసామా చదివామా పాస్ అయ్యామా వెళ్ళామా అన్నట్లుండాలి, కానీ అనవసరంగా ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటుంటారు. కానీ వీళ్ళు కూడా వదలట్లేదు. ఏ గ్రౌండ్ లో మీ పేరేమైనా రాసి ఉందా, మేము ఆడకూడదా అంటుంటారు. మీరు ప్రాక్టీస్ చేసి ఏం లాభం, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరు. ఓహో అలాగా, అది కూడా చూద్దాంలే అని వీళ్ళు సవాల్ చేశారు. ఓ అలాగైతే ఇప్పుడే ఒక మ్యాచ్ పెట్టుకుందాంరా అని లిన్ గ్రూప్ వాళ్ళు బాగా ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడు జీజిన్ ఆ పోటీ పెట్టుకుందామే అంటాడు. అప్పుడు లిన్ ముందుకు వచ్చాడు. జీజిన్ తో ఏమంటున్నాడంటే మనం రెండు టీంలు పోటీ పడాల్సిన అవసరం లేదు, మొదట 5 బాల్స్ వేద్దాము, అందులో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళే విన్ అని అంటుంటాడు. ఫస్ట్ లిన్నే ఆడుతున్నాడు. అతడు 5 బాల్ వేశాడు. 5 కూడా గోల్స్ పడ్డాయి. నెక్స్ట్ జీజిన్ వచ్చాడు. అతడు బాల్ వేయడానికి ముందే లిన్ ముందుకు వచ్చి రే ఇప్పుడే ఓటమిని ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు అంటుంటాడు. అతడు ఏమీ మాట్లాడట్లేదు, బాల్ తీసుకుని వేస్తున్నాడు. అప్పుడు అతడు కూడా అన్ని గోల్స్ వేశాడు. చివరగా 5వ బాల్ వేయాలి, అది కూడా గోల్ లో పడుతోంది. అప్పుడు బయట ఒక రౌండ్ తిరుగుతూ అది లోపల పడింది. అప్పుడు లిన్ యొక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని కౌంట్ గా తీసుకోవద్దు అంటుంటారు. కావాలంటే 4.5గా లెక్క వేయొచ్చు అంటారు. కానీ జీజిన్ ఆటను చూసి లిన్షీ బాగా ఇంప్రెస్ అయింది. అతడు ఇంత బాగా ఆడతాడని ఆమెకు అసలు తెలియదు. తప్పకుండా ఈ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేద్దాం, మనమే విన్ అవుతామని హీరో గ్రూప్ అటువైపు వెళ్తోంది. అలా వెళ్లేటప్పుడు లిన్ వాళ్ళనే చూస్తున్నాడు. అలా చూస్తుంటే అతడు లిన్షీనే చూస్తున్నట్లుంది. అప్పుడు ఆ టీంలో ఉన్న వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఏంట్రా అటువైపే చూస్తున్నావు అలా అంటుంటే ఊరికే మన అపోనెంట్ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని గమనిస్తున్నా అంటున్నాడు. ఇలా వెళ్లేటప్పుడు లిన్షీ జీజిన్ దగ్గరికి వచ్చి నువ్వు బాగా ఆడతావని నాకు తెలుస్తోంది, కానీ నీ కాలంతా ఓకే కదా, నీకు సమస్య లేదు కదా అని అడిగింది. ఏ నాపై నీకేంటి అంత కేరింగ్ అంటుంటాడు. లేదు కాలుకు దెబ్బ తగిలింది, ఎగురుకుంటూ ఆడాలి, హార్ట్ కు ఏదైనా అవుతుందేమో అంటోంది. ఏంటి వాగుతున్నావు అని అంటుంటే ఏమీ లేదు, నీకు ఏం హెల్ప్ ఉన్నా కూడా నన్ను అడుగు అంటోంది. ఈమె ఎందుకు ఇలా తరచుగా మాట్లాడుతోందో అతనికి అర్థం కావట్లేదు. యాక్చువల్ గా వీళ్ళు బాస్కెట్ బాల్ ఆడాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అప్పుడు క్లాస్ టీచర్ వచ్చింది. క్లాస్ రూమ్ లోకి రాగానే బాస్కెట్ బాల్ ఉండడం గమనించింది. మీకు చదువు తప్ప అన్నిటిపై ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇదంతా అవసరమా, బాస్కెట్ బాల్ ఎందుకు ఇక్కడ పెట్టారు అని అంటుంది. మర్యాదగా దాన్ని బయట వేయండ్రా అని అరిచింది. అప్పుడు మేడం బాస్కెట్ బాల్ మ్యాచ్ వస్తోంది, దానికి పేర్లు ఇస్తున్నాం అని అంటుంటే ఏంటి ఆడబోతున్నారా, మీరు ఆల్రెడీ క్లాస్ లో బాగానే ఆడుతున్నారు కదా, అది చాలులే అంటుంది. అలా ఆమె మాట్లాడుతుంటే అంతా నవ్వుతున్నారు. నవ్వండ్రా నవ్వండి, రేపు ఆట ఆడిన
తర్వాత మిమ్మల్ని చూసి అంతా నవ్వుతారు అని అంటోంది. అప్పుడు పిల్లలంతా కూడా ఇప్పుడే ఆడాలని డిసైడ్ అయ్యాము, ఆలోపే ఇలా డిస్కరేజ్ అయ్యిందే అనుకుంటున్నారు. బ్రేక్ లో నీళ్లు తాగడానికి వెళ్తున్నారు. అదే టైంలో లిన్ గ్రూప్ వాళ్ళు వచ్చారు. ఈ 2 క్లాసులకు అస్సలు పడనే పడదు. బాస్కెట్ బాల్ ఆడడానికి వీళ్ళు పేర్లు ఇచ్చారని తెలిసి కావాలనే వాళ్ళు అక్కడికి వచ్చారు. జిన్ నీళ్లు తాగుతుంటే అతడు వచ్చి నీళ్లు పడుతున్నాడు. అప్పుడు జిన్ కు కోపం వచ్చింది. ఎందుకురా నేను నీళ్లు పడుతుంటే తీసేసావు అని అంటుంటే ఇక్కడ నీ పేరేమైనా రాసి ఉందా అని అతడు అంటున్నాడు. ఇలా వీళ్లకు వాగ్వాదం జరుగుతోంది. ఇంకోవైపు క్లాస్ రూమ్ లో లిన్షి షియాతో బాధపడుతూ మాట్లాడుతోంది. ఎలాగైనా చేసి మనం మ్యాచ్ ఆడాలి, ఇంతకీ ఏం చేద్దాం అని అడుగుతుంటుంది. అప్పుడు ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ లిన్షి, మన గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ కి గొడవ జరుగుతోంది, కొట్టుకుంటున్నారు, వేగంగా రండి అని పిలుస్తున్నాడు. అయ్యయ్యో ఏం జరుగుతుందిరా అని ఈమె పరిగెత్తుతోంది. ఈ విషయం స్టాఫ్ వరకు కూడా వెళ్ళింది. క్లాస్ 1 క్లాస్ 2 యొక్క టీచర్లు బయటకు వచ్చారు. అక్కడికి వచ్చి చూస్తే ఎవరు కనిపించట్లేదు, కానీ స్పాట్ లో బ్లడ్ ఉంది. అయ్యయ్యో వీళ్ళు పెద్దగా ఏదో చేశారే అని అనుకుంటున్నారు. ఇప్పుడు మ్యాథ్స్ సార్ క్యాబిన్ చూపించారు. పిల్లలంతా అక్కడే ఉన్నారు. ఒకటి ముక్కులోంచి రక్తం వస్తోంది. అది ఎవరో కాదు, జిన్నే. ఇంకొకటి షర్టు చిరిగిపోయి ఉంది. యాక్చువల్ గా ఈ మ్యాథ్స్ సార్ వేరెవరో కాదు, జిన్ వాళ్ళ నాన్నే. ఎందుకురా, ఎందుకు కొట్టుకున్నారు అని ఆ సార్ అడుగుతున్నాడు. అప్పుడు జిన్ నాన్న మేము అని అంటుంటే నాన్న అని పిలవద్దు, సార్ అని పిలవరా అంటాడు. ఆ సార్ మేము గొడవ పడలేదు అని అంటుంటే గొడవ పడకుండా అక్కడ షర్టు చిరిగిందారా అని అడుగుతుంటాడు. యాక్చువల్ గా గొడవ పడకుండానే అది చిరిగిపోయింది. ఈ హైట్ గా ఉన్నాడు కదా వీడు ఏం చేస్తాడంటే ఊరికే ఉండకుండా పోరా పిరికి వాళ్ళారా అంటాడు. ఏంట్రా అన్నావు అని జిన్ అతని షర్టును పట్టుకున్నాడు. అదే టైంలో షర్టు చిరగ్గానే జిన్ కింద పడిపోయాడు. అతని ముక్కు దెబ్బ తగిలి రక్తం వస్తుంటుంది. కానీ సార్ తో ఏమంటున్నాడంటే మేమిద్దరం హక్ చేయడానికి వచ్చే క్రమంలో ఇలా జరిగింది సార్ అని చెప్తున్నాడు. ఓహో అలాగా, అయితే గొడవ పడలేదా, సరే సరే అయితే హక్ చేసుకోండి అని చెప్పాడు. ఏం చెప్తున్నారు, హక్ చేసుకోవాలా అని అడుగుతుంటారు. అవును అందువల్లే కదరా ఇలా జరిగింది అని ఆ సార్ అంటుంటాడు. ఒకసారి హక్ చేసుకుని కాంప్రమైజ్ కాండి అని అంటుంటాడు. కానీ వీళ్ళిద్దరికి ఇష్టమే లేదు. కానీ ఆ సారు వదిలేటట్లు లేడు. ఇద్దరు చాలా కష్టపడుతూ బాధపడుతూ హక్ చేసుకుంటున్నారు. అదే టైంలో 2 క్లాస్ టీచర్స్ వచ్చారు. ఇద్దరు హక్ చేసుకుంటూ ఉండడం చూసి సార్ ఏమైనా పెద్ద సమస్య అని అడుగుతున్నారు. అదంతా ఏం లేదు, సమస్య సద్దు మణిగింది, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఇదంతా కూడా లిన్షి బయట ఉండి చూస్తోంది. సరే సరే రండి అని క్లాస్ టీచర్ పిలుస్తోంది. అప్పుడు జీజున్ నేరుగా టీచర్ దగ్గరికి వెళ్లి మేము ఆట ఆడాలి, దానికి మీరు అలౌ చేయాలి అని అడిగాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.